ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు మాదిగ విద్యార్థి లోకం సిద్ధంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ 2 ఏసీలను ఒక కాంట్రాక్ట్ పోస్టులకే ఇవాళ మాలలు గింత అరాచకాన్ని సృష్టిస్తే రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా ఎంత, మా మాల జనాభా ఎంతో అది ఈ సమాజానికి తెలియజేస్తూ వాళ్ళకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా మాదిగ విద్యార్థి లోకం సిద్ధంగా ఉంది. అదేవిధంగా మొన్న ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో మాల విద్యార్థులు డిపార్ట్మెంట్లు పగలగొడితే ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేకపోయింది ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్. అట్లాంటి ప్రిన్సిపాల్ ఆయన మాల కాబట్టి ఆ మాల విద్యార్థులకు తొత్తుగా వ్యవహరిస్తూ అట్లాంటి ప్రిన్సిపాల్ను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఎలా కొనసాగిస్తారని మేము ఈ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మాలగా ఉండడానికి అవకాశం లేదని ఆయన తొలగించేంత వరకు మా ఉద్యమం ఉధృతం చేస్తామని. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఇది తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణలో ఉన్న 10 జిల్లాల వ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణే మాదిగలకు సమన్యాయమైనటువంటి వాటా దక్కిస్తుందని, మా ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ అంతవరకు దారి తీస్తుందని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తెలంగాణ మాదిగ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం.